the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచిన ఒక ఫోక్ డ్యాన్స్, ఒక ప్రత్యేక నృత్యం. ఆ నృత్యం పేరు గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రమో గుర్తుంచుకోండి. లావణి అనే ఒక ఫోక్ డ్యాన్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే యాక్చువల్గా ఈ లావణి అనే ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్రకి సంబంధించింది. ఈ బిట్ పైన ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అడగవచ్చు. ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచిన లావణి ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్ర. యాక్చువల్గా దీనికి సంబంధించి చాలా చరిత్ర ఉంది. 18th సెంచరీకి సంబంధించిన ఒక ప్రత్యేక నృత్య కళ, 18వ శతాబ్దం కాలం నాటి ప్రత్యేక నృత్య కళ ఈరోజు ఎందుకు వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచింది అంటే ఈ లావణి డ్యాన్స్, ఈ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రదర్శించే రకరకాల వికృతమైన నృత్యాలు అంటే ఏంటంటే మ్యాక్సిమం ఇటీవల వల్గర్ స్టెప్స్ని వారు చూపించడం జరుగుతుంది. వల్గర్ స్టెప్స్ అంటే ఏంటంటే ఎరోటిక్గా, శృంగారానికి సంబంధించి ఆకర్షించే విధంగా ఇటువంటి స్టెప్స్తో ఈ నృత్య కళాకారులు ఎవరైతే ఉంటారో వివాదాస్పదంగా వార్తలు నిలిచారు. యాక్చువల్గా చాలా వరకు కూడా మనకు చరిత్రలో నిలిచిపోయిన కొన్ని కళలు ఈరోజు వల్గర్గా మారుతూ వార్తల్లోకి వస్తున్నాయి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా గడిచిన 6 నెలల కింద మనం ఒక పద్య నాటకం గురించి చూసాం. చింతామణి పద్య నాటకం, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చింతామణి పద్య నాటకం ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచింది. కారణం ఏంటి? వల్గారిటీ పెరగడం. అలాంటి వల్గారిటీ పెరుగుతూ ఈరోజు వివాదాస్పదమవుతూనే కాదు, దీనిపైన నిషేధాన్ని విధించాలి అనే ఒక డిమాండ్ కూడా వస్తుంది. అంతటి వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచిన లావణి అనే ఒక డ్యాన్స్, ఒక ఫోక్ డ్యాన్స్ మహారాష్ట్రకి సంబంధించింది. యాక్చువల్గా లావణి అనే ఒక పదము లావణ్య అనే పదం నుండి వచ్చింది. లావణ్య. సో లావణ్య మీన్స్ బ్యూటీ. చరిత్రకి సంబంధించి పీష్వాల కాలంలో దీన్ని ముఖ్యంగా యుద్ధ సమయంలో సైనికులు అలసిపోయి వచ్చినప్పుడు వాళ్ళను రంజింపజేయడానికి ప్రదర్శించే ఒక నృత్య కళగా, లేదా రాజుల ముందు వారి యొక్క మనసును ఉత్తేజపరిచేలా ఈ నృత్యం అనేది ఉండడం వల్ల ఆ కాలంలో చాలా వరకు కూడా గుర్తింపు పొందింది. అటువంటి ఒక నృత్య కళ ఫోక్ డ్యాన్స్ ఈరోజు స్టేజ్ షోగా మారింది. చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో దీన్ని రికార్డింగ్ డ్యాన్స్ అని కూడా పిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా చేస్తున్నారంటే ఇందులో ప్రదర్శించే నృత్యాలు ఏవైతే ఉంటాయో చూడడానికి కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఈ లావణి డ్యాన్స్ ఏదైతే ఉంటుందో దీనిపైన ప్రత్యేకంగా నిషేధాన్ని విధించాలి అని చెబుతూ ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక అంశం. ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు ఎవరైతే ఉంటారో ఎక్కువగా మహిళలు ప్రదర్శిస్తూ ఉంటారు. పొడవాటి శారీ కట్టుకోవడం కానివ్వండి, డార్క్, సో కమింగ్ టు పాయింట్, రెడ్ కలర్ శారీ ధరించడం ప్రముఖంగా, అండ్ మొత్తం మేకప్ వేసుకోవడము అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక మంచి ఫోక్ డ్యాన్స్ అనేవి మనం ఎంతైనా కూడా ప్రోత్సహించాలి. కానీ ఇక్కడ వల్గారిటీ కాంటెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈరోజు నిషేధాజ్ఞలను ఎదుర్కోబోతోందా అనే ఒక అంశంతో వార్తలోకి వచ్చింది. లావణి ఫోక్ డ్యాన్స్ మహారాష్ట్రకి సంబంధించి సో 18th సెంచరీ నాటి ఒక కళ అని గుర్తుంచుకోండి. ఇటువంటివి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. ఆ ఫోక్ డ్యాన్సెస్ పైన ఒక బిట్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. గర్బా డ్యాన్స్, అది కూడా ఫోక్ ఆర్ట్ ఫామే, గుజరాత్కి సంబంధించి. అలా ఫోక్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి సంబంధించి, అన్ని ప్రాంతాలకి సంబంధించి ఫోక్ డ్యాన్సెస్, ఫోక్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి ఒక చార్ట్ రూపంలో. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో లావణి మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం. ఎవరితో కుదుర్చుకున్నారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు ఐఐటి రూర్కీ మధ్య కుదిరిన ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, అభ్యర్థులు చదవాల్సిన కొన్ని తప్పనిసరి అంశాలు ఉంటాయి. అటువంటి అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. సో ఐఐటి రూర్కీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం, సారాంశం ఏంటంటే దేన్ని ఏర్పాటు చేయడానికి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, అంటే ఏర్పాటు చేయబోతున్నారు ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్.
డ్యామ్స్ అంటే మనకు వంతెనలు ఉంటాయి కదా, వాటర్ స్టోరేజ్ ఏరియాస్. సో డ్యామ్స్కి సంబంధించి ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ అంటే డ్యామ్లకి సంబంధించిన ప్రత్యేకమైన పరిశోధన కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. డ్యామ్లని పటిష్టపరచాలి, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని డ్యామ్ల పైన అధ్యయనం చేయడం, ఈ ఆనకట్టల పైన భద్రతా చర్యల కోసం పరిశోధన చేయడం కోసం ఉద్దేశించబడిన ప్రత్యేకమైన అంతర్జాతీయ కేంద్రం. డ్యామ్ల పైన వంతెనల పైన ఏ ఐఐటి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు? జస్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఐఐటి రూర్కీ సైన్స్ అండ్ ఎంఓఏ విత్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్. జస్ట్ ఇక్కడ మీ పదం గుర్తుంచుకుంటే చాలు, ఐసిఈడి అని గుర్తుంచుకోండి, ఐఐటి రూర్కీ. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీస్ అన్నిటినీ కూడా లింక్ చేస్తూ చదవండి. ఐఐటీస్ పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు ఏపీ గ్రూప్ 1లో అండ్ తెలంగాణ గ్రూప్ 1లో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడిగారు. తెలంగాణలో 3 క్వశ్చన్స్ అడిగారు, ఏపీ గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఐఐటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అటువంటి ఐఐటీల్లో తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఐఐటి మద్రాస్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సో అటువంటి ఐఐటి మద్రాస్కి సంబంధించి, ఐఐటి హైదరాబాద్కి సంబంధించి వీటిపైన స్పెషల్ లైవ్ క్లాస్ తీసుకున్నాను నేను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ పైన స్పెషల్ క్లాస్ తీసుకున్నాను. సో ఒకసారి చూడండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐఐటీస్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం మీకు మిషన్ 100 కోర్సులో ఇవ్వడం జరిగింది. మిషన్ 100 కోర్సులో మళ్ళీ దానిలో కొంత కంటెంట్ అప్డేట్ చేస్తాను ఐఐటీకి సంబంధించి. మిషన్ 100 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మిషన్ 100 కాంటెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇందాక మీకు ఫోక్ ఆర్ట్స్ అన్నాను, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డ్యాన్స్ అనేది ఇంపార్టెన్స్గా ఉంటుంది చరిత్రకు సంబంధించి. అటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన ముఖ్యమైన అంశాలు అన్ని సబ్జెక్ట్స్ నుండి 100 గంటల్లో మీకు మిషన్ 100 కోర్సు తీసుకొచ్చాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. ఆ కాంటెంట్ చూడండి, అవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐఐటి కాన్పూర్ మరొకసారి వార్తలోకి వచ్చింది. ఇంకొక ఐఐటికి సంబంధించి వీరు ఒక ప్రత్యేకమైన సాంకేతికతతో ఈరోజు వార్తలోకి వచ్చారు. ఆ సాంకేతికత ఏంటంటే ఏ కంప్రెస్డ్ ఎయిర్ బేస్డ్ మినరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏ కంప్రెస్డ్ ఎయిర్ బేస్డ్ గాలి ఆధారిత, సో గాలి ఆధారిత మినరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మినరల్స్ ఏవైతే ఉంటాయో ఖనిజాలు అంటాం, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా, సిస్టమ్ అంటే వ్యవస్థ. సో ఖనిజ రవాణా వ్యవస్థకి సంబంధించి కంప్రెస్డ్ ఎయిర్ బేస్డ్ సిస్టమ్ని తీసుకొచ్చిన ఐఐటిగా ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి కాన్పూర్. సో జస్ట్ ఐఐటికి సంబంధించి ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్లో కనుక ఎగ్జామినర్ ఫోకస్ చేస్తే దీనిపైన అడుగుతారు. ఉదాహరణకి ఏ కంప్రెస్డ్ ఎయిర్ బేస్డ్ మినరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఆ సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి కాన్పూర్. ఐఐటీస్ పైన ఇన్ డీటెయిల్గా స్టేట్మెంట్ వైజ్గా అడిగే అవకాశం లేదు. సో నేరుగా క్వశ్చన్ పాయింట్ పైన అడుగుతారు. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఎయిర్ బేస్డ్ మినరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వల్ల జరిగే లబ్ధి ఏంటంటే లెస్ మెటీరియల్ కాస్ట్. సో మనకి ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం చాలా చౌక ధరలో ట్రాన్స్పోర్టేషన్ పూర్తవుతుందంట. రెడ్యూస్డ్ ఎయిర్ పొల్యూషన్, సో గాలి కాలుష్యం కూడా తగ్గించిన వారం అవుతాము. అండ్ నెక్స్ట్ ఎఫిషియన్సీ టు రెడ్యూస్ ట్రావెల్ టైమ్. సో సుదీర్ఘ సమయం పట్టకుండా తక్కువ సమయంలో ఈ ఖనిజాలు ఏవైతే ఉంటాయో కోల్ని కానివ్వండి వాటిని రవాణా చేయడానికి ఉపయుక్తంగా ఉండే ఒక అధునాతనమైన టెక్నిక్ గుర్తుంచుకోండి. అండ్ స్టార్టప్స్ సంబంధించి, స్టార్టప్ అంటే ఏంటి? అంకుర పరిశ్రమలు. తెలుగులో స్టార్టప్స్ అంటే అంకుర పరిశ్రమలు అంటాం. అంకుర పరిశ్రమలు, స్టార్టప్స్. యువతకు వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అలా మనకు వచ్చే ఆలోచనలు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రోడక్ట్గా మలిచామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్టప్, అంకుర పరిశ్రమలు. అటువంటి అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. టీ హబ్ అనే ఒక ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇటువంటి అంశాలు చూడండి. భారత ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పేసి ఇటువంటి అంశాలతో వార్తలకు వస్తుంది. అటువంటి స్టార్టప్లకు సంబంధించి కొన్ని గణాంకాలు వార్తలకు వచ్చినాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్ అంటాం మనం సింపుల్గా.
నాస్కామ్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది, ఉత్తరప్రదేశ్, యూపీ. ఈ నాస్కామ్ సంస్థ వారు భారతదేశంలో సాఫ్ట్వేర్ సంస్థలకి సంబంధించి వివిధ సర్వీస్ కంపెనీలకు సంబంధించిన గణాంకాలను చెప్తూ ఉంటారు. సో ఈరోజు వారు ఇచ్చిన గణాంకాలు ఏంటంటే భారతదేశంలో యాజ్ ఆన్ టుడే అప్రాక్సిమేట్గా 27,000 స్టార్టప్స్ పనిచేస్తున్నాయంట, 27,000 అంకుర సంస్థలు పనిచేస్తున్నాయంట. అందులో టెక్నాలజీకి సంబంధించి ఈ సర్వీసెస్ సెక్టర్ సంబంధించి టెక్నాలజీ అంటే ఐటీ రంగానికి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి, టెక్నాలజీ రంగానికి సంబంధించి 1,300 స్టార్టప్స్ పనిచేస్తున్నాయట. అవుట్ ఆఫ్ 27,000లో 1,300 టెక్ స్టార్టప్స్ ఉన్నాయంట. ఇలా టెక్ స్టార్టప్లను కలిగి ఉన్న దేశాలను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో అమెరికా ఉందంట, రెండవ స్థానంలో చైనా ఉందంట, మూడవ స్థానంలో ఇండియా. ఈ ర్యాంక్స్ గుర్తుంచుకోండి. యూనికార్న్ స్టార్టప్ల విషయంలో కూడా సేమ్ ఇవే 3 స్థానాల్లో ఉన్నాయి. యూనికార్న్ స్టార్టప్ అంటే పెద్ద పెద్ద స్టార్టప్స్ అన్నట్టు $1 బిలియన్ మార్క్ దాటిన స్టార్టప్ సంస్థని మనం యూనికార్న్ స్టార్టప్ అంటాం. ఇప్పటికే భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్ల సంఖ్య 100కు మించింది, గుర్తుంచుకోండి. సో ఇది నాస్కామ్కి సంబంధించిన గణాంకాలు. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి ఫ్రోజన్ లేక్ మారథాన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫ్రోజన్ లేక్ మారథాన్ అంటే ఏంటి? 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 1 km మారథాన్ అని పిలుస్తాం, ఒక రన్నింగ్ కాంపిటీషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాను? ఫ్రోజన్ లేక్ అంటే సరస్సు, ఫ్రోజన్ అంటే ఘనీభవించిన లేదా శీతలీకరించబడిన అంటే గడ్డకట్టిన సరస్సు పైన ఒక మారథాన్, గడ్డకట్టిన అంటాం. మరి ఇటువంటి గడ్డకట్టే ప్రదేశం భారతదేశంలో ఎక్కడ ఉంటుంది? నార్థన్ సైడ్లో మనం గమనించవచ్చు. నార్థన్ సైడ్ లడాక్, లే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. అలా అక్కడ ఉండే ఒక సరస్సు పేరు గుర్తుంచుకోండి, ప్యాంగాంగ్ సో. సో ఇక్కడ పేరు చూడండి, ప్యాంగాంగ్ సో లేక్. ఇటీవల వార్తలో నిలిచిన ప్యాంగాంగ్ సో లేక్ ఏ రాష్ట్రానికి సంబంధించి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందంటే లడక్, లే అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ పాంగాంగ్ సో లేక్ వాటర్ లేకే, నీరు ప్రవహించేదే, కానీ ఇప్పుడున్న టెంపరేచర్ వల్ల -డిగ్రీస్లో ఉంటుంది. అది గడ్డ కట్టిపోయింది అన్నట్టు. ఆ గడ్డ కట్టిపోయిన పైన ఈ లేక్ పైన దాదాపు 21 కిలోమీటర్ల పొడవైన మారథాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మారథాన్ అంటే ఆ గడ్డ కట్టిన వాటర్ పైన రన్నింగ్ చేయడము, ముఖ్యంగా ఒక అవగాహన మారథాన్ ఇది. ఇలాంటిది భారతదేశంలో మొట్టమొదటిసారి నిర్వహించడం జరిగింది. దాదాపు -30 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఒక టెంపరేచర్. ఫ్రోజన్ లేక్ గడ్డకట్టిపోతుంది అంటే అర్థం చేసుకోండి. అటువంటిది ఎంత ఎత్తుకు? సముద్ర మట్టానికి 13,862 ఫీట్స్ హైట్లో ఈ ప్రాంతం ఉంటుంది. హై ఆల్టిట్యూడ్లో ఉండే ప్రాంతాలు శీతలంగా ఉంటాయి. మనం నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం జాగ్రఫీలో. నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటే మనం హైట్కి పోయిన కొద్దీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది, అంటే చల్లగా మారుతుంది. మనకు కొండ ప్రాంతాలు ఎందుకు చల్లగా ఉంటాయంటే ఆల్టిట్యూడినల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది ఇంత ఎత్తులో, సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇండియన్ ఆర్మీ వారు, భారత సైన్యం, ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటే ఇండో సైనో సరిహద్దులో, భారత్ చైనా సరిహద్దులో మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైన్యం, మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు దీన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. దీనికి ఇచ్చిన పేరు ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్కి ఇచ్చిన పేరు ఏంటంటే లాస్ట్ రన్, చివరి పరుగు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి, చివరి పరుగు. ఉద్దేశం ఏంటంటే ఏ అవగాహన కల్పించాలంటే ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ డ్యూ టు గ్లోబల్ క్లైమేట్ చేంజ్. అంటే వాతావరణ మార్పు వల్ల హిమాలయాస్ కూడా కరిగిపోతున్నాయి. అలా వాతావరణ మార్పు జరగకుండా ప్రతి వ్యక్తి తన వంతుగా ఏ విధంగా బాధ్యత వహించాలి అనే అంశం పైన ఒక అవగాహన కల్పించడం అన్నట్టు. సో ఇలాంటి మంచి ఫ్రోజన్ ప్రాంతంలో ఇవన్నీ కూడా అతి త్వరలో మొత్తం కూడా మెల్టింగ్ అవ్వబోతున్నాయి. గ్లోబల్ చేంజ్ అనేది చూస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్. సో భూతాపం పెరుగుతోంది. ఇటువంటి అంశాలపైన అవగాహన కల్పించడం. ఈ పేరు గుర్తుంచుకోండి. సో వన్స్ క్లెయిమ్ టు బి చైనాస్ టెరిటరీ, ఒకప్పుడు చైనా టెరిటరీ అని మనం అనుకున్నాము. ఇండియా టు హోల్డ్ ఫస్ట్ ఎవర్ -30 డిగ్రీ సెల్సియస్ ఫ్రోజన్ లేక్ మారథాన్ ఎట్ పాంగాంగ్ సో ఇన్ లడక్. 21 కిలోమీటర్ మారథాన్ ఈజ్ ఆల్సో సెట్ టు బ్రేక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోబోతుందట. ఎందుకంటే ఇంత పొడవైన మార్గంలో మారథాన్ నిర్వహించడం అనే అంశం.
గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్లో మారుతున్న పోటీ పరీక్షల్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చూడండి మీకు ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయో. పాంగంగ్ సో లేక్ కవర్ అయింది, ఫ్రోజన్ లేక్ అన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు నిర్వహిస్తున్నారు, ఎంత ఎత్తులో నిర్వహిస్తున్నారు, సో ఎందులో రికార్డు నమోదు చేసుకోబోతోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీనికి పెట్టిన పేరేంటి, ఈ అవగాహన యొక్క ఉద్దేశం ఏంటి, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. వీటిని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే తనకు నచ్చిన ఒక 3-4 పాయింట్స్ని తీసేసుకొని మనకు స్టేట్మెంట్ రూపంలో ఏవి కరెక్ట్ ఏవి కాదని అడుగుతారు. అన్ని పోటీ పరీక్షలు కూడా అలాగే మారుతున్నాయి. అదే స్థాయిలో మనము ఇటీవల కాలంలో మీకు ప్రవీణ్ సర్స్ CA 360 కోర్సుని లాంచ్ చేశాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. ప్రవీణ్ సర్స్ CA 360 ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి చూడండి, డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ యొక్క సరళి మారుతోంది, ప్రశ్నల కఠినత్వం పెరుగుతోంది, స్టేట్మెంట్ బేస్గా అడుగుతున్నారు. అటువంటి పాయింట్ని ఆధారంగా చేసుకొని ఉద్దేశించి మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతి టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్, ఏ టాపిక్ని ఆ టాపిక్, సదస్సులు, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, ప్రతి థీమ్ గురించి చెప్తున్నాను. అవన్నీ సెగ్రిగేట్ చేస్తూ సపరేట్గా చెప్తున్నాను మళ్ళీ వీడియోస్ మీకు. యాప్ చూడండి ఒకసారి. అండ్ మ్యాగజిన్ కూడా మీకు ఇటీవల లాంచ్ అయింది. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మ్యాగజిన్లో ఉండే విధంగా ఒకసారి చూడండి CA 360 మ్యాగజిన్. సో ఎందుకంటే ద డిపెండెన్సీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ మెయిన్లీ ఆన్ కరెంట్ అఫైర్స్ పైన ఆధారపడే క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అమెరికా సెనేట్ వార్తల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్ అంటే అమెరికాలో అప్పర్ హౌస్, అమెరికాలో కూడా బైకామరలిజం ఉంటుంది. సో అమెరికా సెనేట్లో జరిగింది ఏంటంటే తీర్మానం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాదే అని చెప్పేసి ఒక తీర్మానం. ఎందుకు ఇండియాదే అంటే చైనా ఇటీవల అగ్రెషన్ మన అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అంతెందుకు గడిచిన డిసెంబర్ మొదటి వారంలో 2022 డిసెంబర్ మొదటి వారంలో తవాంగ్ అనే ఒక ప్రాంతం వివాదాస్పదమైన వార్తలకు వచ్చింది. తవాంగ్ ఇటీవల భారత సైనికులకు చైనా సైనికులకి మధ్య ఘర్షణ వాతావరణంతో వార్తలు నిలిచిన తవాంగ్ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్, గుర్తుంచుకోండి. సో ఇటువంటివి ఈ ప్రాంతాలను మా ప్రాంతాలే అని చెప్పేసి చైనా మాట్లాడుతుంది. దీనికి అడ్డుకట్ట వేస్తూ అగ్రదేశం అమెరికా ఏం చెప్పిందంటే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాదని చెప్పేసి ఒక సెనెట్లో తీర్మానంతో వార్తలకు వచ్చింది. అంటే ఇండియాకి అమెరికా మద్దతుగా నిలుస్తుంది. ఎందుకు మద్దతుగా నిలుస్తుంది? చైనాకి యాంటీ కాబట్టి. సో గుర్తుంచుకోండి. సో ఇటువంటి పాయింట్స్ మీరు కొన్ని గుర్తుంచుకోండి. ఎందుకు చైనా అమెరికాకి శత్రుత్వం ఉంది, ఎందుకు ఇండియాకి అమెరికా దగ్గర అవుతుంది, ఇటువంటి పాయింట్స్. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ చైనా మరియు ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏ సంవత్సరం అంటే 1962. సో 1962 తవాంగ్ ఈ 2 ప్రాంతాలని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇటీవల చైనా సరిహద్దులో జరుగుతున్న ఘర్షణల్లో ఒక్క తుపాకీ కూడా మోగదు. కారణం ఏంటంటే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కాబట్టి. ఇటువంటి పాయింట్స్ని మీరు ఎలివేట్ చేయండి. అండ్ తుర్కీ భూకంపం గత 100 సంవత్సరాల్లో అత్యంత ఘోరమైన భూకంపం అంట. గత 100 సంవత్సరాల్లో అత్యంత మోస్ట్ డేంజరస్ వాల్కనిక్ ఎరప్షన్ ఏమో హుంగా హా అపై వాల్కనో, టోంగా అగ్నిపర్వతం. అత్యంత భయానక భూకంపం ఏమో తుర్కీ చరిత్రలోనే గత 100 ఏళ్లలో ఇటీవల సంభవించింది. మనందరికీ తెలుసు గత ఫిబ్రవరి 6వ తేదీ 6th 7th 2 రోజులు వార్తలకు వచ్చింది. పెను భూకంపం ఎక్కడ సంభవించింది? తుర్కీయే సిరియా సరిహద్దులో సంభవించింది. గత 100 ఏళ్లలోనే ఇంత భయానక భూకంపం, దాదాపు 7.8 తీవ్రతతో రెక్టర్ స్కేల్ పైన నమోదు చేసిన భూకంపం. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది, మోర్ దెన్ 30,000 పీపుల్ ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం C-17 లాంటి ప్రత్యేక విమానాన్ని పంపి ఆపరేషన్ దోస్తుని కూడా నిర్వహిస్తుంది, ఇంకా కూడా నిర్వహిస్తున్నారు. ఇటువంటిది గత 100 ఏళ్లలోనే అత్యంత ఘోరమైన భూకంపం అంట. సిరియాలోను తుర్కియాలోను ఆ దేశ జీడిపి తీసుకుంటే ఆ దేశ జీడిపిలో 10% లాస్ ఏర్పడిందంట. ఆర్థికపరమైన నష్టం ఏర్పడిందంట. భూకంపం చాలా డేంజరస్, అనుకోకుండా వస్తుంది, కనీసం ప్రతిస్పందించడానికి కూడా సమయం ఇవ్వదు అటువంటి విపత్తు.
సో 10% వాళ్ళ జీడిపిలో లాస్ అంటే ఎంత ఆస్తి నష్టం ఏర్పడింది, ఎన్ని వేల ప్రాణాలు కోల్పోయారో చూడండి. సో చాలా దారుణం, వేల మంది ప్రాణాలు కోల్పోయిన భూకంపం. ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక భూకంపం అని టర్కీ దేశ అధ్యక్షుడు, టర్కీ కొత్త పేరు తుర్కీ కదా, ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వార్తలోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ ఎందుకు అంటే మనకు జాగ్రఫీలో మీరు నేర్చుకోండి, మనకు ఎర్త్ క్రస్ట్ ఉంటుంది కదా, అవి డిఫరెంట్ ప్లేట్స్తో తయారవుతుంది, ప్లేట్స్ పలకాలు. అటువంటిది టర్కీ అనేది ఒక డేంజరస్ ప్లేట్, అనటోలియన్ ప్లేట్ పైన కూర్చొని ఉంది. అనటోలియన్ టర్కీ భూభాగంలో దాదాపు 90% ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా. ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో తెలీదు, అంతటి ప్రాంతం అది. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల మార్బర్గ్ వైరస్ డిసీజ్ మరొకసారి వార్తలోకి వచ్చింది. మార్బర్గ్ దీనికి కూడా బ్యాట్సే కారణం, గబ్బిలలే కారణం. సో మార్బర్గ్ వైరల్ డిసీజ్, మార్బర్గ్ ముఖ్యంగా ఈక్వెటోరియల్ గినియా దేశంలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈక్వెటోరియల్ గినియా ఈ కరోనా విపత్తు కాలంలో చాలా వ్యాధులు వార్తలోకి వచ్చినాయి. ఆ వ్యాధులన్నీ చూడండి. సో ఫంగల్ డిసీజెస్ అని, లేదా బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని, కరోనా అని, మొన్నటిదాకా ఎంపాక్స్, మంకీ పాక్స్ అని, మార్బర్గ్ డిసీజ్ అని, పశువుల్లో వస్తున్న లంపీ స్కిన్ డిసీజ్ అని, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ మార్బర్గ్ డిసీజ్ ఈక్వెటోరియల్ గునియాని అతలాకుతలం చేస్తోంది. సో ఆఫ్రికాకి సంబంధించి, ఆఫ్రికాలోనే ఎక్కువగా వ్యాధులు కనబడుతూ ఉంటాయి, ఎబోలా లాంటి వ్యాధులు. సో ఇదొక జూనోటిక్ డిసీజ్ అని గుర్తుంచుకోండి. జూనోటిక్ అంటే జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధి. ఎనిమల్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా ఇది సంభవిస్తుంది. కెన్ లీడ్ టు ఎంవిడి, రేర్ సివియర్ హిమోరేజ్. సో చాలా వరకు ప్రాణాంతక వ్యాధి ఇది కూడా. సో ఈ సైన్స్, ఫీవర్ వస్తుంది, చిల్లింగ్, చలి పెడుతుంది, హెడేక్, సోర్ థ్రోట్, గొంతు ఎండిపోయినట్టుగా ఉంటుంది, వీక్నెస్, అలసట, అండ్ మజిల్ ఎక్స్, సో కండరాల నొప్పులు, ఇవన్నీ కూడా ఈ వ్యాధి సంభవించిన వారికి ఉంటుంది. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనం కనుక కాంటాక్ట్ అయితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కంటామినేటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్, క్లోజ్ కాంటాక్ట్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ ద్వారా కూడా మనకు ఈ వ్యాధి అనేది సంభవిస్తుంది. మార్గర్ పనే ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో, ఈ స్లైడ్ని మీకు నేను జీవికే స్టడీ సర్కిల్ యాప్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ చేసుకొని చదవండి. ఎందుకంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే మీకు క్లారిటీ తగ్గదు, దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని చదవచ్చు. ఒకసారి చూడండి మార్బర్గ్కి సంబంధించిన ఈ అంశం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ భేటీకి అధ్యక్షురాలిగా మన భారతదేశ శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఎవరు? రుచిరా కంబోజ్ గారు. మొట్టమొదటి మహిళ శాశ్వత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మొట్టమొదటి భారతీయ మహిళ రుచిరా కంబోజ్ గారు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సెషన్కు అధ్యక్షత వహించనున్నారు. ఎగ్జామినేషన్లు అడుగుతారు. 62వ భేటీకి అధ్యక్షురాలిగా భారతదేశంలో ఎవరు బాధ్యత వహించారంటారు. సో పేరు గుర్తుంచుకోండి, రుచిరా కంబోజ్. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంబోజ్ ఎన్నిక జరిగింది. నార్త్ మెసడోనియాకు చెందిన జాన్ ఇవనోవ్స్కీ, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన కార్లా మ్యారియా కార్ల్సన్, లగ్జంబర్గ్కు చెందిన థామస్ లమార్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారంట. యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇటీవల నియమితులయ్యారు. ఈ పాత్రలో ఆయన బాలల హక్కులపై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ 2 పాయింట్స్ కవర్ అయినాయి. ఒకటి రుచిరా కంబోజ్, ఆయుష్మాన్ ఖురానా. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ బాలల హక్కులకి సంబంధించిన సంస్థ. ఆ సంస్థకి బాలల హక్కులపై అవగాహన కల్పించే వ్యక్తిగా భారతదేశంలో అంబాసిడర్గా ఎవరు నిలిచారంట? ఆయుష్మాన్ ఖురానా. గుర్తుంచుకోండి, ఆయుష్మాన్ ఖురానా. ఇక్కడ 2 వ్యక్తులు కవర్ అయ్యారు. ఆయుష్మాన్ ఖురానా ఎవరంటే ఇతనే. సో ఆయుష్మాన్ ఖురానా బికమ్స్ యూనిసెఫ్స్ నేషనల్ అంబాసిడర్ ఫర్ చైల్డ్ రైట్స్. గుర్తుంచుకోండి సెంటెన్స్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన ఒక ప్రముఖులు, ఒక కళాకారుడు, ముఖ్యంగా ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే కళల రంగం. ఏ కళం అంటే యక్షగానం. యక్షగానం అనగానే మనకు కర్ణాటక గుర్తుకొస్తుంది. సో యక్షగాన ప్రముఖుడు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. భాగవత్ బలిప నారాయణ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటే కళల రంగం, యక్షగాన ప్రముఖులు అని గుర్తుంచుకోండి. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. సో వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచిన లావణి ఫోక్ డ్యాన్స్ మహారాష్ట్రకి సంబంధించిన అంశము.
అండ్ ఐఐటి రూర్కీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మధ్య కుదిరిన ఒప్పందం ఎందుకోసం అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ ఏర్పాటుకి సంబంధించి. అండ్ ఐఐటి కాన్పూర్ ఈరోజు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో వార్తలోకి వచ్చింది, ఏ కంప్రెస్డ్ ఎయిర్ బేస్డ్ మినరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అండ్ భారతదేశంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి, ఎన్ని టెక్ స్టార్టప్స్ ఉన్నాయి అని చెప్పేసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ వారి గణాంకాలు. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఫ్రోజన్ లేక్ మారథాన్ ఎక్కడ లడఖ్లోని పాంగాంగ్సో లేక్ వద్ద ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమైంది, దాని పేరు లాస్ట్ రన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలోని ఇంటిగ్రల్ పార్ట్, భారతదేశంలోని భూభాగమే అని అమెరికా సెనేట్లో తీర్మానం. గత 100 సంవత్సరాల్లో తుర్కియాలో సంభవించిన పెను భూకంపంగా ఇటీవల ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వార్తలు నిలిచిన మార్బర్గ్ డిసీజ్ ఏ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది అంటే ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గునియా ప్రాంతంలో. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ భేటీకి అధ్యక్షురాలిగా రుచిరా కంబోజ్ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అండ్ యూనిసెఫ్కి సంబంధించి ఆయుష్మాన్ ఖురానా గారు నేషనల్ అంబాసిడర్ ఫర్ చైల్డ్ రైట్స్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. యూనిసెఫ్ అంబాసిడర్. ప్రముఖ యక్షగాన ప్రముఖులు భాగవత్ బలిప నారాయణ గారు ఈరోజు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.